కూర్చోండి కూర్చోండి. క్లస్టర్ ఇన్ఛార్జెస్ సార్ క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కూర్చోండి. ప్రెసిడెంట్స్ ప్రెసిడెంట్స్ కూర్చోండి. వైస్ ప్రెసిడెంట్స్ జనరల్ సెక్రటరీస్ and contestants in charges. Okay. Thank you. Idan nilum magana dilachindar. Mundu Mahila Shakti Youth Angarnar sir. Unit in charges. Unit in charges. Unit in charges. ఓకే కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సభావేదికను అలంకరించాను. నెల్లూరు పార్లమెంటుకు కంటెస్ట్ చేయబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారికి, మరియు వేదిక పైన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జెస్, తర్వాత డివిజన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ, కంటెస్ట్ చేసిన మరియు ఇక్కడికి వచ్చేసిన బూత్ కన్వీనర్లు, డిఎల్ఏలు, ఇన్ఫ్లుయెన్సర్స్, అదేవిధంగా మహిళలకు, యంగ్ యూత్ అందరికీ నా నమస్కారాలు. వారిని విశేషించి క్షమించండి. ఈరోజు నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఒక చిన్న పిలుపు టెలి కాన్ఫరెన్స్ ఈరోజు ఇంతమంది వచ్చినారు. ఈరోజు పరిచయ కార్యక్రమం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నందుకు అందరికీ తెలిసిందో వారిని అందరికీ సభాముఖంగా పరిచయం చేస్తాను పిలిచాను. వారిని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పటి నుంచి కాదు, ఎంతో కాలం నుంచి. ఆయన నిజంగా రాజకీయాల్లోకి డబ్బులు సంపాదనకు ఇవాళ సేవ చేయడానికి వచ్చారు. కేవలం సేవ, గౌరవం కావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం చేయని ఉద్దేశం అంటే ప్రజలకు సేవ చేస్తామని ఒక గౌరవం తీసుకుంటాను. కానీ ఆయనకి రెండో అలా సేవ చేయడానికి పూర్వం లేదు, ప్రభుత్వం తరఫున సేవ చేయడానికి లేదు. రెండోది ఆ పార్టీలో గౌరవం లేదు. ఆయన డిక్టేటర్, జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేటర్. ఆయన ఏం చెప్తే వినాలా? నేను ఉండేది ప్రజాస్వామ్యంలో. ఆయన పిలిచేవాళ్ళు ఒకసారి ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు, ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు. ఈ 5 సంవత్సరాలు పరిపాలన సరిగా చేస్తే మళ్ళా మీరు ఛాన్స్ ఇస్తారు, దానికి ఛాన్స్ ఇవ్వరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు ఎక్కిన తర్వాత మర్చిపోయాడు ప్రజల్ని. అందుకని ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా తెలుగుదేశం ఇస్తుంది, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇస్తుంది చెప్తున్నారు. ఇవాళ మీరు పేపర్లో చూస్తుంటారు. ఎంపీసీ తెలియజేసిన చాలా క్లిస్టర్ క్లియర్ ఇచ్చారు. 25లో 20 నుంచి 25 వస్తాయి ఇచ్చారు. 20 ఖచ్చితంగా వస్తుంది. రాబోయే 4 రోజుల్లో 5 కూడా ఈ కూటమి ప్రవేశం చేసుకుంటుంది. దీనంతటి కారణం అరాచక పాలన. ఆయన అరాచక పాలన 2014 నుంచి 2019 వరకు మీకు తెలుసు. మేము ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో చేశాం. 1, 2, 3, 5,200 కోట్లు. లేదా స్వతంత్రం వచ్చిన తర్వాత 2014 వరకు ఎవరు కూడా అంత అమౌంట్ తీసుకురావాలి నెల్లూరుకి. ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు అడిగి తీసుకొచ్చేసాం. అయితే అన్ని పనులు 5%, 10% ఆగిపోయినాయి. అవన్నీ
ప్రభుత్వ రంగాన్ని పూర్తి చేస్తాం. అయితే ఈ నేపథ్యంలో మనకు ఒక మంచి ఎంపీ ఉండాలి. రాష్ట్రం డెవలప్ కావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా డెవలప్ కాలేదు. అందుకే ఈరోజు మన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజేపీతో కూడా అసోసియేషన్ అయ్యారు. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేలా డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి, వాళ్ళ ఫండ్స్ కూడా కావాలి. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాని, నెల్లూరు పార్లమెంటుని, నెల్లూరు సిటీని, నెల్లూరు ఆదరణ గురించి మనం డెవలప్ చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలంటే మన నెల్లూరుకు మంచి ఎంపీ ఉండాలి. ఒక మంచి ఎంపీ ఉంటే మనం ప్రాజెక్టులు తయారు చేసి పెడితే ఆ ప్రాజెక్టులు కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో వర్క్ చేసి వాళ్ళ దగ్గర ప్రాజెక్టు శాంక్షన్ చేయడానికి మంచి ఎంపీ రావాలి. అందువల్ల మనకు అదృష్టవశాత్తు ఒక మంచి ఎంపీ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్కి నెల్లూరు పంపిస్తున్నారు. నేను ఆయన్ని గెలిపించుకుంటే ఖచ్చితంగా నెల్లూరుని అతి త్వరలో ఒక మంచి స్మార్ట్ సిటీగా ఏదైతే దేవనల్లి నగరం కావాలంటే ఏం చేయాలి? అదేవిధంగా సంఘం ద్వారా నుంచి వచ్చే వాటిలో ప్రతి ఇంటికి రావాలని ఏం చేయాలి? ఇంటికి గెలిపించుకోవాలి, ఎంపీ గారు గెలిపించాలి. నారాయణ సార్ తోటే నేను అందరం రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కేంద్రంలో మన యొక్క వెంకయ్యనాయుడు గారు మంత్రిగా ఉన్నారు, గవర్నర్ వెంకయ్యనాయుడు గారు. ఆయనతోనూ అక్కడ ఉన్న ఎంపీలతోనూ కోఆర్డినేట్ చేసుకున్నాను. అయితే మన నెల్లూరు సిటీకి అప్పుడు నెల్లూరు సిటీకి ఎంపీ మనకు లేరు, మన పార్టీ కాదు. అందువల్ల నాకు చాలా ఇబ్బందులు అయినాయి. అంటే ప్రతిసారి నేను ఢిల్లీ వెళ్ళలేదు, ప్రతిసారి నేను ఢిల్లీ వెళ్ళి అధికారుల దగ్గర కూర్చొని అక్కడ మినిస్టర్ కూర్చొని ఫైల్స్ క్లీన్ చేయించుకోవాలి. గతంలో చాలా ఇబ్బందులు పడ్డా. అయితే అదృష్టవశాత్తు అప్పుడు వెంకయ్య గారిని బట్టి కొంతవరకు నాకు సమయం సేవ అయింది. అయితే ఒక మంచి ఎంపీ ఉంటే మన బరువులు సులువవుతాయి. రాష్ట్రం నుంచి ఫండ్స్ నేను తీసుకొస్తాను, కేంద్రం నుంచి ఎంపీ గారు తీసుకొస్తారు. అప్పుడు మనం నెల్లూరుని మంచి స్మార్ట్ సిటీగా చేసుకుంటాం. అందువల్ల అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 లక్షల మెజారిటీ ఎంపీకి మినిమం 5 లక్షల మెజారిటీ ఖచ్చితంగా గెలిపించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక బ్రోచర్ని యాక్చువల్ గా ఫస్ట్ రిలీజ్ చేస్తారు. బ్రోచర్ని అది రిలీజ్ చేశాక నేను మాట్లాడతాను. ఇది ఎంపీ ఎమ్మెల్యే కంబైన్డ్ వారు బ్రోచర్ వేశారు. రేపు నుంచి ఈ బ్రోచర్ కూడా ప్రతి ఒక్కరు మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఇవ్వాలి. అందరూ కూర్చోండి. డిసిప్లైన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మైక్ ఇవ్వలేని దయచేసి అందరినీ కూడా మీ అందరూ క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే సమావేశం లేని వల్ల మీ అందరూ కూడా మైక్ ఇవ్వలేకపోతున్నాను.
దయచేసి నన్ను ముందుగా క్షమించండి. అలాగే అందరూ కూర్చొని కొండశ్రీరావు గారిని పైకి రావాల్సిన కూర్చున్నాం. అయితే అందరూ సైలెంట్ గా ఉండి లాస్ట్ సార్ మాట్లాడుతుంది. నేను అందరికీ ఎంతో చెప్పేది, మనకు నెల్లూరులో 228 దేశాలు ఉన్నాయి, 208 బూతులు ఉన్నాయి. ఎలక్షన్ అనేది ఎలక్షన్ గురించి బూత్ ఇస్తారు. అందరూ ప్రతి బూత్ని స్కాన్ చేసుకోవాలని నేను క్లస్టర్ ఇన్ఛార్జెస్ కి, ప్రెసిడెంట్స్ కి, వైస్ ప్రెసిడెంట్స్ కి, జనరల్ సెక్రటరీస్ కి కంటెస్ట్ చేస్తామని చెప్పడం, ఆ స్ట్రక్చర్ ని చాలా షార్ట్ పీరియడ్ లో మనం స్ట్రెంథెన్ చేసుకున్నాం. ఖచ్చితంగా అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతున్నారు, నాకు రిపోర్ట్లు వస్తున్నాయి. నేను మీ అందరూ కూడా చెప్తున్నాను, ఖచ్చితంగా ఏ కార్యకర్తలైతే ఈరోజు పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళ పేరుని ఒక్కరిని కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి ఏం చేయాలో 100% పాలు చేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు. ఎందుకంటే మీకు అందరూ తెలిసిందే, ఈరోజు నారాయణ గ్రూప్ లో 28 రాష్ట్రాల్లో ఉన్నాయి. 50,000 మంది ఎంప్లాయీస్ నెల పిఎఫ్ కేడీఎస్ కొట్టి జీతాలు తీసుకుంటున్నారు. ఒక 50,000 మంది ఉన్నారు ఎక్కువ, అంటే సెక్యూరిటీ గార్డు వాళ్ళు 1,00,000 మంది ఉన్నారు. కాబట్టి నాకున్న ఈ కార్యకర్తలు 2,500 మందిని వాళ్ళ మంచి చెడ్డ చేయటం నాకు పెద్ద ఇబ్బంది కాదు. నేను మాటలు చెప్పే వ్యక్తులు కాదు, మీ అందరూ తెలుసు. 2014 నుంచి 19 దాకా మినిస్ట్రీగా చేసిన మాటలు చెప్పరా చేరుకోవడంతో చేర్చి చూపించాను. కాబట్టి ఖచ్చితంగా చేస్తాను. అంతేకాకుండా మరొక విషయం, ప్రత్యేకంగా మహిళలకైతే అనేక పథకాలు, కేంద్ర పథకాలు ఉన్నాయి. కేంద్రంలో పథకాలు అనేకమైన పథకాలు ఉన్నాయి. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి 7వ తరగతి, 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, వాటిని బట్టి అనేకమైన పథకాలు ఉంటాయి. 1, 2 కాదు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అదేవిధంగా జెంట్స్ కూడా వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి చదువుంటే పెద్ద చదువులు వెళ్ళదు. 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి అది చదివిన అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను తెచ్చుకుంటాం. ఆ పథకాలన్నీ సులువుగా తెచ్చుకోవాలి, తెలియాలి. ఎందుకల్లా ఎంపీని గెలిపించుకోవాలి. ఎంపీని గెలిపించుకుంటే అనేకమైన పథకాలు కేంద్ర ప్రభుత్వానికి తెచ్చుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నేను మరోసారి చెప్తున్నా, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈరోజు మోడీ గారి యొక్క ప్రభుత్వంలో ప్రైమ్ మినిస్టర్ గారు అనేక పథకాలు ఇచ్చారు. నేను అన్ని సరిగ్గా పెట్టినాను, అవన్నీ సరి చేస్తున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం షేరు, కేంద్ర ప్రభుత్వం షేరు, కొన్ని కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయి. వాటి అన్నింటినీ తీసుకొస్తాం, ఖచ్చితంగా చేస్తాను. మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దీంట్లో ఎటువంటి అంటే మీరందరూ కూడా మీ మాటలు చెప్పడం మాట్లాడలేదు, మీకు అందరూ తెలుసు. తర్వాత కరోనాలో ఏం చేశారని ఒక నాయకుడు మందిరంలో మాట్లాడారు. కరోనా ఏం చేశారు? 1.5 year నారాయణ మెడికల్ కాలేజ్ మొత్తం కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ అనేది చేశాం. నెలకు 10 లక్షల రూపాయలు, 10 కోట్ల రూపాయలు జీతాలు మేము చెల్లించాం. నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు నెలకు 10 కోట్ల రూపాయలు డాక్టర్లకు జీతాలు చెల్లించాం. ఫ్రీగా కలెక్టర్ ఇచ్చాం. ఎంతకంటే ఇవ్వాలి?
రోజు 18,000 మంది పేషెంట్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు కరోనా. అంతకంటే ఏం చేయాలి? మిగతా వాళ్ళు చేసేదంతా చెప్తున్నా కొన్నంత నేను వాళ్ళ చెప్తాను. అందువల్ల మీ అందరూ చెప్తున్నాను, ఖచ్చితంగా కార్యకర్తలు ఎవరు అంటే ఒకప్పుడు నా పేరు ఉంది 2014-19 దాకా నారాయణ సార్ నా పేరు పెట్టుకోలేదు, మిమ్మల్ని ప్రకటన ఇచ్చేయడం. ఇప్పుడు చెప్పండి నేను అందరినీ మెజారిటీని చక్కగా పేర్లు పెట్టుకొస్తున్నా. చాలా హ్యాపీగా ఉంటారు, నేను కూడా హ్యాపీ. 2014-19 అంటే నేను ఇక్కడ కంటెస్ట్ చేయాల, అందువల్ల నేను యాక్సెస్ పెట్టుకోవాలి. శ్రీధర్ కృష్ణారెడ్డి గారికి ఇచ్చాను. ఈ రోజు నేను కంటెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ యాక్సెస్ పెట్టుకోవడం నా బాధ్యత, నేనే పెట్టుకుంటాను అందరూ తెలియజేస్తూ మరొకసారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అత్యధిక మెజారిటీ సీట్లు ఇచ్చి గెలిపించండి. అత్యధిక సీట్లు ఓట్లు ఖచ్చితంగా వెళ్ళి మనం డెవలప్ చేసుకుంటాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడే ముందు ఒక్క నిమిషం. రోజు నాడు బీసీ సంఘాల అధ్యక్షుడు ఒక్క 2 నిమిషాలు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. మేము అందరికీ రంజాన్ ఒక పొద్దు శుభాకాంక్షలు చెప్తున్నా ముస్లిం సోదరులకి. ఒకసారి గట్టిగా చెప్పండి గారు ఒక్కసారి. ఎందుకంటే ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరి బీజేపీ పార్టీ 3 కలిపి బ్రహ్మాండమైన కాంబినేషన్ ఇక్కడ నెల్లూరులో స్టార్ట్ అయిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే బాగా ఆలోచించండి అని చెప్పి 3 నిమిషాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సేవే ఆయనకి ప్లస్. మీరు ఎక్కడున్నా ఆ పార్టీకి ప్లస్, కానీ మీకు మాత్రం ఎక్కడైనా ఖర్చు తప్పితే వేరే ఏం లేదు. అవునా కదా? అయితే గట్టిగా తప్పండి కొట్టండి. ఎందుకంటే ఆయన వచ్చిందే సేవ చేయడానికి. ఇంకొక ఆయన అడ్మినిస్ట్రేటర్, లెక్చరర్, అన్ని రకాలైనటువంటి అడ్మినిస్ట్రేషన్ లో ఈ రాష్ట్రంలో కొత్త రాజధానిని కూడా నిర్మించాలని ప్రయత్నం చేసి అన్ని రకాల పనిచేసి ఇవాళ స్వయంగా పోటీ చేయడానికి ఈ నియోజకవర్గంలో దిగినటువంటి నారాయణ గారు, మరి ఆయనంతా అడ్మినిస్ట్రేటర్ మీ నియోజకవర్గానికి వస్తా ఉన్నాడు. మీరు ముందుగా 3 విషయాలు 2 నిమిషాల్లో కంప్లీట్ చేస్తా ఉన్నా. ఈ భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరు కూర్చోవాలి. మీ కార్యక్రమం దయచేసి 10 నిమిషాలమ్మా ప్లీజ్. ఇప్పుడు మనకు కాబోయే కేంద్ర మంత్రి మన ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా పోటీ చేస్తున్నారు. అలాగే రేపు కేంద్ర మంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మనందరం కూడా ఆశీర్వదించాలని, అలాగే ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ సభకు చేసిన స్టేట్ పెద్దలు, స్టేట్ ముందున్న మీ అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ ఆత్మీయ సభకు నన్ను నారాయణ గారు పిలవడం, ఇది ఆత్మీయ సభ కంటే కూడా పరిచయ సభగా ఉంది. నాకు మీ అందరూ పరిచయాలు కావాల్సిన పరిస్థితి ఈరోజు ఈ సభని నా కోసంగా సార్ నారాయణ సార్ ఇది అరేంజ్ చేయడం చాలా సంతోషం. మీ అందరి ముందు చూస్తుంటే నారాయణ గారు విధంగా ఇన్స్టిట్యూట్ ఎట్లా రన్ చేస్తున్నాడు అదే పద్ధతిలో ఎలక్షన్ ఎంగేజ్ చేస్తున్నారు. మనందరం ఆయన చేసే పద్ధతి చూస్తుంటే ఖచ్చితంగా
ఈ సిస్టమ్ మనం నేర్చుకోవాలి. ఈ సిస్టమ్ లో కానీ మనం నేర్చుకొని ఫాలో అయితే నారాయణ సార్ చేసేది ఈరోజు ఖచ్చితంగా రేపు నేను ఒక ఎంపీగా కానీ మీరు గెలిపిస్తే ఇదే సిస్టమ్ ఫాలో అయితే ఎప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఓడిపోవడం అనేది అంత సులభం కాదు. ఎందుకంటే ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ లో మంచి జరిగేదే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చెడ్డ చేయాలంటే ఇంతమంది పెట్టుకొని చేయాలంటే చెడ్డ చేయాలంటే చేయలేరు. మంచిగా చేస్తారు, మంచిగా జరగదు కూడా. ఈ సిస్టమ్ మనం అందరం ఫాలో అయితే సార్ ఇప్పుడు చూస్తుంటే ఇదంతా నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎటువంటి ఒక ఇన్స్టిట్యూట్ లాగా తయారు చేసుకున్నాడు. ఇది ఒక ఇన్స్టిట్యూటే. మీరందరూ ఆల్ ఆర్ మెంబర్స్. నా వెనక చూస్తే సీనియర్ మెంబర్స్, నా ముందు చూస్తే మీరందరూ జూనియర్ మెంబర్స్. మీరేమనుకోదు జూనియర్స్ అంటున్నాను. బట్ మీ ఉండే ఎక్స్పీరియన్స్ తో ఎవరెవరు వాళ్ళు చేసే పద్ధతులు చూస్తుంటే నేను ఆ మాట అనాల్సి వస్తుంది. బట్ చాలా మంచి సిస్టమ్. ఈ ఆత్మీయ సభకి పరిచయ సభ కానీ నన్ను పిల్లలు నాకు ఈరోజు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నాకు కూడా ఒక ఐడియా, ఈ సిస్టమ్ ఫాలో కావాలా, ఈ సిస్టమ్ లో మనం పోతే చాలా మంచిది. మనకు కూడా ఫ్యూచర్ లో మంచి చేయొచ్చు. మనం మంచి చేయకుంటే మంచి మనుషులు పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మన దగ్గరికి ఎవరైనా వచ్చినా ఈ సిస్టమ్ లో మంచి నో ఇల్లీగల్, ఓన్లీ లీగల్ అనేది పెట్టుకొని చేసుకుంటా పోతే ఐ థింక్ ఎవరైనా ఒక పాలిటీషియన్ సక్సెస్ఫుల్ పాలిటీషియన్ అవుతారు. మనందరికీ ఈరోజు నారాయణ చూస్తుంటే నేను 100% లాస్ట్ టైం ఎందుకు అట్లా జరిగిందో కానీ జరగకూడదు. నేను ఆ రోజు సార్ కూడా మొదటిసారి ఓపెన్ పాలిటిక్స్ లోకి రావడం, ఇదే ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ తో అందరికంటే ఉండే సీనియర్స్ అందరికంటే కూడా మనం ఇప్పుడు సార్ దగ్గర నేర్చుకోవాలి. అసలు పాలిటిక్స్ ఎట్లా నడపాలా, ఎట్లా చేయాలనేది ఇదే నేర్చుకోవాలి. ఈరోజు అందరితో కాంటాక్ట్ లో ఉన్నారు. దాదాపు 2800 మంది. ఇంత కార్లో వస్తా ఉంటే ఈ మీటింగ్ గురించి ఏదో కనెక్ట్ చేశారు. టోటల్ ఎవ్రీబడి కనెక్ట్ అయ్యారు. నేను ఇంకా ఉన్నా ఈ మీటింగ్ వస్తున్నాము. అందరు మీకు చెప్పారా, అందరు పలానాలో చెప్పారా, పలానా అందరికి చెప్తా ఉంటే సో నేను అడిగిన ఏం సార్ ఎవరితో ఏం మాట్లాడుతున్నారు, ఆల్ ఆర్ కరెక్ట్. నాకేమి నేను సో టైం వేస్ట్ చేయటం లేదు, మెసేజ్ వెళ్ళిపోతా ఉంది అందరికి. ఇంతమంది రాగలిగారంటే ఇది చిన్న విషయం కాదు. జనరల్ గా ఏమవుతుంది, ఒక ప్రోగ్రాం పెట్టారు, పెట్టిన కాడ నుంచి అదే ఇంకా రాలేదు, వస్తారా రారా ఆ డౌట్ లేదు. ఎందుకంటే సిస్టమ్ లో పోతా ఉంది, ఇదంతా సిస్టమే. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే ఈ సిస్టమ్ అనేది క్రియేట్ చేయడం చాలా కష్టం. వన్స్ క్రియేటెడ్ అది చెడగొట్టడం కష్టం. ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, చేసుకున్న వల్ల ఇప్పుడు ఇంక నడపడమే కాబట్టి సిస్టమ్ నడపడం చాలా సులభం. సో హ్యాట్స్ ఆఫ్ టు నారాయణ గారు. మళ్ళీ కూడా చెప్పాలా, మీ అందరికి కూడా నన్ను అడిగితే చాలా అదృష్టం. ఇటువంటి నారాయణ గారిని రేపు శాసనసభ్యుడిగా మీరు ఖచ్చితంగా గెలిపిస్తారు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, ఎంత మెజారిటీ అనేది అది అన్లిమిటెడ్ మెజారిటీ అవుతుంది. మీరు స్టేట్ లోనే రికార్డు కావచ్చు, దాంట్లో కూడా డౌట్ లేదు. ఇది నాకు కూడా యాజ్ అన్ ఎంపీ, నేను ఒక ఎంపీగా నాకు చాలా మెజారిటీ ఖచ్చితంగా ఇస్తారు మీరందరూ. సార్ తత్వంలోనే మేము కూడా సేవ చేయడం తప్పక వేరే కార్యక్రమాలు ఉండవు.
సార్ ఎంత చేస్తున్నాడో అదే సిస్టమ్ లో మాది కూడా మేము సేవ చేయడం. సో మా ఇంట్రెస్ట్ కూడా పబ్లిక్ లైఫ్ లోకి రావడం కూడా సేవాభావంతోనే వచ్చాను. సో మీ అందరూ కూడా అక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనం తెలిసి గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేయబోయేది మనమే. చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రిగా చూస్తాం అట్లా. సో ఒక్కసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మీ అందరికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా సేవాభావంతో మనం నారాయణ గారిని గెలిపిస్తున్నారు. అట్లే నేను నన్ను గెలిపింది, మేము ఇద్దరం కలిసామంటే 100% సార్ చెప్పినట్టు ఢిల్లీ నుంచి మీరు చేయగలిగింది చేస్తాను. సార్ ఇక్కడ మీరందరూ చెప్పినట్టే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతారు కూడా. అతనికి ఉండే ఆ పట్టుదల ఈ 15-20 రోజుల నుంచి సార్ని గమనిస్తున్నాను. ఈ నిమిషం ఇక్కడ ఉంటాడు, 2వ నిమిషం ఫోన్ సార్ నేను హైదరాబాద్ పోతున్నాను. అసలు నాకు ఆశ్చర్యం ఉంటుంది, ఎట్లా తిరుగుతున్నారు, ఎక్కడ పోతున్నాడు, అసలు ఈ బాడీ ఎట్లా ఆ సిస్టమ్ లో నడుస్తుందో అది భగవంతుని ఇచ్చినదే అంతే. సో మీ అందరికీ కోరుకున్నది ఒకటే, సార్ని గెలిపింది, నారాయణ గారిని నన్ను గెలిపింది. ఫైనల్ గా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలి. సో అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమంలో నేను రావడం. ఈరోజు మా దైవం శ్రీ మనదేరు శ్రీకృష్ణారెడ్డి గారు స్వర్గీయ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలాగే నారాయణ గారికి మా శ్రీకృష్ణారెడ్డి గారి ఆశీస్సులు విడిగా ఉంటాయి. ఎందుకంటే శ్రీకృష్ణారెడ్డి గారి కోరిక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశంలో ప్రయత్నించడానికి గతంలో చాలాసార్లు ప్రయత్నించారు. అప్పుడు కొద్దిగా అనివార్య కారణాల వల్ల జరగలేదు. ఇప్పుడు జరిగిన దానికి ఆయన ఆత్మ ఆశీర్వదిస్తుంది.